ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే ఇన్ని రోజు వీడియో పెట్టలేదని ఈరోజైతే పెట్టేస్తున్నా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో మా మమ్మీ అయితే కొంచెం అంటే లైట్గా ఏదో ఒకటి డ్రాయింగ్ బాగా వేస్తావు కదా, అందుకనేసి ఇట్లా కుండీలు అయితే ఇచ్చింది. కుండీలు ఎందుకు ఇచ్చింది డ్రాయింగ్ వేయమని అంటున్నారు కదా, అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ మా మమ్మీ అయితే ఒక డ్రాయింగ్ అయితే వేయమంది. సో డ్రాయింగ్ ఏంటంటే ఒక కళ్ళు, ఒక ముక్కు, ఒక నోస్ అంట. సో చూద్దాం ఎలా వచ్చిందో. అలా నాకు 3 కుండీలు అయితే ఇచ్చింది. సో ఇప్పుడు వాటర్ తెచ్చుకుందాం. సో నేనైతే పెయింటింగ్స్ తెచ్చేసుకున్నా అండ్ వాటర్, కొంచెం పెయింటింగ్స్ సో తెచ్చుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నాకు ఎంత పట్టినాయి అంటే 12 రూపీస్ పట్టినాయి. ఓన్లీ 12 రూపీస్. ఎన్ని కలర్స్ వస్తాయంటే ఒక 6 కలర్స్ వస్తాయి. 1 2 3 4 5 6 కలర్స్ వస్తాయి. సో అవి వైట్, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, బ్లాక్. సో అలా అని 3 ఇచ్చింది నాకు. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ ఆ 3 ఇప్పుడు నేను వేయాలి. సో ఆ 3 నాకు మ్యాచింగ్ అనమాట. ఆ 3 అయితే నాకు మ్యాచింగ్ వచ్చినాయి. సో ఇప్పుడైతే నేను వేసేస్తాను. సో చూసేయండి. ఓకే చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మైక్ అయితే సెట్ చేసుకుంటున్నా. ఈ సెట్ చేసుకోవడానికి నాకు ఒక టాస్క్ అనమాట, పెద్ద టాస్క్, ఊడిపోతూ ఉంటుంది. సో నాకు ఇష్టమైంది ఏంటంటే ఈ 3 ప్లాంట్స్లో ఇది ఇష్టం అనమాట. సో అందుకనేసి నేనైతే ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. క్లాత్ కాదు, ఊరికే చెప్తాను, దీనిది కవర్ అనమాట. సో ఇప్పుడు నాకు లెగ్స్ అంత ఓపిక లేదు, అందుకని దీంతో చూసేసాను. సో గైస్ నాకైతే ప్లాంట్స్ ట్రీ వాసన పడదు, అలర్జీ. సో అందుకనేసి నేనైతే వాసన చూడకుండా వేస్తాను. అవి కొంచెం పీల్చను ఎక్కువగా. సో అవి ఏంటంటే నాకు ఇష్టం ఉండదు. సో ఇప్పుడైతే నేను వైట్ అయితే తీసుకుంటున్నా. సో వైట్ అయితే కొంచెమే ఉంది. సో నాకైతే ఎక్కువ అంటే వైట్ ఇష్టం అనమాట. వేరే కలర్స్లో ఏమన్నా చెప్పాలంటే పింక్, వైట్, ఎల్లో ఇష్టం అనమాట. నేను నాకైతే ఎక్కువగా పెట్టుకుంటాను. ఇక్కడ కూడా పెట్టుకున్నా చూసారా. ఓ సారీ, దీంతో పెట్టుకుందేమో అనుకోకండి, ఓకేనా. నేను తిలకంతో పెట్టుకున్నాను, అలా అనుకోమాకండి, ఓకేనా. ఇప్పుడైతే వేసేద్దాం. నీట్గా వేస్తాను నేనైతే. నాకైతే డ్రాయింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో కాకపోతే నిన్న డ్రాయింగ్స్ కాంపిటీషన్ పెట్టారు మా స్కూల్లో. అయితే నేను వేద్దాం అనుకున్నా, కానీ ఇంటికాడ మర్చిపోయాను బుక్. సో మంచిగా వేస్తాను, నన్ను మెచ్చుకుంటారేమో అనుకున్నాను. సో కాకపోతే నేను బుక్ అయితే తేలేదు. సో అందుకనేసి మా మేడం ఎక్కడ పెట్టారు, నేను తీసుకోలేదు కదా అని చెప్పారు. అందరు బుక్స్ ఉన్నాయి, ఆ బుక్కే లేదు. అంటే నేను ఇంటికాడ మర్చిపోయి వచ్చాను. అక్కడే ఉంది టీపాయ్ మీద మాది. సో ఇక్కడైతే నేను మంచిగా నీట్గా వేస్తున్నాను. మా మమ్మీ ఏమందంటే, ఫస్ట్ ఇట్లా వేయచ్చు కదా రూపీ, నువ్వు డ్రాయింగ్స్ బాగా వేస్తావు కదా, ఇట్లా కొంచెం వెయ్యి బాగుంటుంది చూడ్డానికి అంది. సో అందుకనే నేను కోరుకుంటానా. సో వెంటనే వెళ్ళిపోయి ఆ కుండీలు తీసేసుకొని వచ్చేసా. సో మా మమ్మీ కొంచెం కూడా ఏమనలేదు అసలు. సో ఇవన్నీ నేనైతే ఇక్కడ వేసేసాను. ఫస్ట్ కన్ను అయితే అయిపోయింది, చూడొచ్చు మీరు. నాకైతే చాలా నచ్చింది. సో ఇంత బాగా ఎవరేరు, సారీ ఎవరేరు అంటే ఎవరేరు కాదు, బాగా వేస్తారు అందరూ. సో మా అన్న ఇంకా బాగా వేస్తాడు. అన్నీ అంటే కొంచెం మా అన్నయ్య ఆర్టిస్ట్ అనమాట, అందరికంటే బాగా వేస్తున్నాడు. సో గైస్ ఇప్పుడు పోతే ఏం చేయలేము, ఏం కాదు, మనకు వచ్చింది వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలా. సో ఇప్పుడే నేనైతే స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాను. అండ్ ఇక మా మమ్మీ స్కూల్ నుంచి రాగానే ఫోన్ పట్టుకున్నా ఊరికే. సో ఏదన్నా రీల్స్ చేద్దాంలే అనేసి పట్టుకుంటే పోయింది గైస్.
సో క్లాత్ లేదు, అందుకనేసి నేను దీంతో దుడుస్తున్నా. సో క్లాత్ తెచ్చుకోవాలి, అవసరం నాకేం అవసరంలా. సో దీంతో ఒక పెద్ద టాస్క్ అనమాట నాకైతే. ఈ మైక్ ఒకటి పైగా నాతో. సో నేను మైక్ ఎందుకు కొనుక్కున్నానంటే, అలాంటప్పుడు ఎందుకు కొనుక్కున్నాం అనుకుంటారు చాలామంది. అలాంటప్పుడు ఎందుకు కొనుక్కుంటున్నాం అనేటప్పుడు ముందు ఏమన్నానంటే, ఏమన్నాడు మిమ్మల్ని, ఏమనాలంటే ఇది మీకోసమే గట్టిగా వినబడాలని వాయిస్కి నేను కొనుక్కున్నా. నా వాయిస్ గట్టిగా వినబడాలని. నాకైతే జలుబు చేసింది కాబట్టి గట్టిగా వినబడట్లేదు. సో డాడీ నాకు మైక్ కావాలి కొంచెం, నేను యూట్యూబ్లో రీల్స్ కానీ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ చేస్తా కదా, దానివల్ల నాకు కొంచెం నా వాయిస్ కూడా తేడాగా ఉంది కదా, నాకు జలుబు చేసింది కదా, అందుకనే నేను అడిగితే అప్పుడే వెంటనే మా డాడీ సరే అయితే ఏంటి ఇప్పుడు అన్నాడు. అంటే సో నాకు అది కావాలి అన్నాను. అప్పుడే మా మమ్మీ, నేను, మా డాడీ విజయవాడలో ఉన్నాము. సో అప్పుడు వెంటనే విజయవాడలో అంతా తిరిగాము, కానీ ఎవ్వరు ఏమీ లేదన్నారు. ఒక్క షాప్లో మాత్రం ఎవరో వాళ్ళు ఉన్నాయండి అన్నారు. ఉన్నాయంటే ఉన్నాయేమో అనుకున్నా. సర్లే అని ఉన్నాయని షాప్లోకి వస్తున్నాం. అప్పుడే వచ్చేటప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆగండి ఒక్క నిమిషం, అంటే 2 days ఆగి వస్తాయి, ఆ బంగ్లాలోకి వస్తాయి అన్నారు. అంటే వేరే అటు సైడ్ ఒకటి ఉంటుంది, అక్కడైతే వస్తాయి అన్నారు. సో అప్పుడు అనేసి నేను ఇంకా ఇలా చేశాను. సో ఆగండి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చూపిస్తానన్నా కదా నా మైక్, చూపిస్తా. ఇంకోండి ఇది వచ్చేసి నాకు కాస్ట్ ఎంత పడిందంటే 300 పడింది. సో ఇవే కాకపోతే నేను ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను. బాగానే ఉంది రేటు, కొంచెం తేడాగా అనిపిస్తుంది నాకంటే. మా డాడీకి ఏమో తక్కువగానే ఉంది, 300 అయినా. కొంచెం మరకబడినా మా డాడీ సంపాదించాడు. అండి చూడండి ఇప్పుడు మీకు ఎలా ఉందో చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పాలి నాకు, రియల్గా వేస్తా అంటే. రియల్గా అంటే అంత రియల్గా కాదులే, ఊరికే చెప్పా. నేను అంత రియల్గా ఏమి వేయను, కాకపోతే మీకు చెప్తున్నా అలా వేస్తానని అనుకోవాలి, అలా వేయను. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నాను. సో నాదైతే కొంచెం అయిపోయింది. సో ఇదైతే అయిపోవచ్చింది నాది. సో నాకు బొట్టు ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. సో అందుకనేసి నేనైతే ఒక ప్లాన్ వేసాను. అదేం పెట్టాలి అనుకుంటున్నారు. ఏం పెడతానంటే మీరే చెప్పాలి, కామెంట్స్లో ఏమేం పెడతారు అని మీరే చెప్పండి. అప్పుడు వెంటనే అది మార్చేసి నేను పెట్టేస్తాను. మీకు ఎక్కువగా రెడ్ వేసాం కదా, రెడ్ వేస్తాను. మీకోసం రెడ్ వేస్తున్నా, నాకు రెడ్ ఇష్టం. సో మీకు ఏ కలర్ ఇష్టమో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇప్పుడైతే ఇక్కడ రాసుకుంటున్నానంటే డ్రాయింగ్ వేస్తున్నా. సో నాకైతే ఈ డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకైతే చాలామంది అడుగుతున్నారు, అంటే అడగడం అంటే అంతమంది కాదులే, అంటే కొంతమంది అంటే కొంతమంది కూడా కాదు, మాకు స్కూల్ ఫ్రెండ్స్. సో మా స్కూల్ ఫ్రెండ్స్ అడుగుతున్నారని ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. ఏంటిది అనుకుంటున్నారు కదా, అదేంటిదో కాదు. సో హోమ్ టూర్ అనేది మా ఫ్రెండ్స్ అయితే అడిగారు, సిరి, నవీన అయితే అడిగారు. సో వాళ్ళకైతే నేను చేస్తానులే ఆగండి, చేస్తే ఎప్పుడప్పుడు టైం వచ్చేటప్పుడు అని చెప్పాను. సో సారీ సిరి అండ్ నవీన, ఎందుకంటే నాకు చేయలేకపోయాను, ఎప్పుడు చేయలేకపోతున్నాను. సో ఇప్పుడైతే నేను ఇది ఫస్ట్ది అయితే అయిపోయింది, చూపిస్తా. చూసేది బాగుంది కదా. సో నాకైతే ఇది నచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వేస్తున్నాను. సో ఇదైతే వేరేలాగా వేసాను, ఇది వేరేలాగా వేస్తాను ఇంకోటి. సో నెక్స్ట్ ప్లాంట్ నాకు ఇష్టం వచ్చింది ఏంటంటే ఇదనమాట.
థర్డ్ ప్లాంట్ అది నాకు అస్సలు ఇష్టం ఉండదు అది, అయినా సరే వేయాల్సిందే కదా. సో ఇది వేస్తాను చూడండి. ఓకే, సో నేనైతే సెకండ్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను సెకండ్ అయితే వేస్తున్నాను. సో అది ఎలా ఉంటుందో చూద్దాం, ఎలా ఉంటుందో. సో నేనైతే ఒక్కొక్కలాగా వేస్తున్నా. సో నాదైతే మౌత్ అయితే వేస్తున్నాను. సో ఇదైతే నాకు చాలా ఇష్టం, ఇది బాగానే వచ్చింది, కాకపోతే కొంచెం ఫన్నీగా ఉంది, మీరే చూసి నవ్వుకుంటారు. సో ఇది లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడలేదనుకో మీకు కూడా పెయింటింగ్ చేసేస్తాను మీరు మొహానికి. ఓకేనా? సో ఊరికి నేను అనుకోమాకండి. సో ఇగోండి నేనైతే ఇక్కడ పెయింటింగ్ అయితే వేసాను. సెకండ్ వన్ ఇది ఇవ్వండి, బండి కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నాకు సెకండ్ కూడా అయిపోయింది. సో నాకు చాలా నచ్చినవి. అండ్ ఇదిగోండి ఇక్కడైతే నేను థర్డ్ అయితే వేసిన, నాకు ఇష్టం లేని ప్లాంట్ ఇదే అండి. కాదండి, నాకు ఈ ప్రపంచంలో ఇష్టం లేదు ఇదే ప్లాంట్, అస్సలు నచ్చదు. సో ఇప్పుడైతే నేను ఏం వేస్తున్నాను అనుకుంటున్నారు చాలామంది. సో ఏం వేస్తున్నా, ఇలా ఏం వేస్తున్నాను అంటే ఓకేనా. సో ఇక్కడైతే నేను చాలామంది అదే వస్తుంది గైస్, నాకేంటి అసలు ఎప్పుడు చూడు అదే మాట, ఇప్పుడు సో అని. సో ఇగోండి ఇక్కడైతే నేను ఏమి ఇస్తున్నా అని థింకింగ్ చేస్తున్నారు. సో ఇగోండి నేనైతే ఇక్కడ నేను థర్డ్ వన్ అయితే ఉంటుంది. సో ఇగోండి నేనైతే ఇక్కడ వేసిస్తున్నాను. సో ఇగోండి ఇక్కడైతే నాకు ఏంటిదో తెలుసా, ఇక్కడ మీకు ఇగోండి నేనైతే ఇక్కడ ఏం వేస్తున్నానంటే, సో ఇగోండి చూస్తా, ఇలా అయితే వేశాను. సో బాగుంటే కింద కామెంట్ చేయండి. ఐస్ ఇంకా అవ్వలేదు, ఐస్ ఫుల్గా చూస్తే మీకు తెలుసుద్ది అదేంటిదో అనేసి. సో ఇగోండి నేనైతే నాకు ఇష్టమైన డ్రాయింగ్ అయితే వేస్తున్నాను. సో ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నాకు పడింది గాయ్స్, దీంట్లో నీళ్ళన్నీ పడిపోయినాయి. సో ఇగోండి నేనైతే ఇక్కడ ఇంకోండి సేమ్ ఎలా వేసాను ఇందాకలాగా అలా వేసాను. సో ఇగోండి ఇక్కడైతే నేను వేసేస్తున్నా, ఫుల్ అయితే అయిపోయినాక మీకు చూపిస్తా తర్వాత. ఇగోండి ముందైతే ఐబ్రోస్ వేసేసాను. నెక్స్ట్ ఇగోండి ఐస్ ఫుల్గా చూపిస్తానన్నా కదా, ఇంకోండి చూసారు కదా ఫుల్గా చూపించాను. నెక్స్ట్ ఇంకోండి సో మళ్ళీ చూపిస్తా, ఒక్క నిమిషం అయిపోయినాక మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో చూపిస్తానన్నా కదా, ఇగోండి ఫస్ట్ది ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో సెకండ్ వన్ కూడా కింద కామెంట్ చేయండి. థర్డ్ వన్ కూడా మీకు ఈ మూడిట్లో ఏది నచ్చితే అది కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే, ఫస్ట్ది ఏమని కామెంట్ చేస్తారు, స్కిన్ ప్లాంట్ అని కామెంట్ చేయండి. ఇది వచ్చేసి బ్లాక్ ప్లాంట్, ఇది వచ్చేసి బ్రౌన్ ప్లాంట్ అని కామెంట్ చేయండి. ఏది నచ్చితే అది కామెంట్ చేయండి, నేను కామెంట్స్ ఆన్ చేస్తాను. ఓకేనా? సో నా డ్రాయింగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో నా డ్రాయింగ్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పిన్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అంతే గైస్, బాయ్. నా డ్రాయింగ్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోద్దే. బాయ్.